ఓకే. ఓకే మాస్టర్స్, అందరూ కొద్ది వాటర్ తీసుకుందాం అండి. కొద్ది వాటర్ తీసుకోండి. బయటకు వచ్చిన వాళ్ళు కొద్ది వాటర్ తీయండి మాస్టర్స్. ఎస్. ఎస్. కృష్ణమూర్తి గారు. సార్, సార్. మీకు ఆత్మ ఆత్మపుణములు శుభోదయం. ఆయన గారికి శుభోదయం. బ- మీకు ఆత్మపుణములు ఆత్మ ప్రణామం. అందరికీ శుభోదయం. ఎస్ సార్. ఆత్మపుణములు సార్, సార్. అద్భుతం సార్. ఈరోజు ఉమ్, మనం సత్కాలు చేస్తాము సార్. బాగా బాగా చేస్తాము సార్. ఎస్ సార్. ఆ, నాకు చెమ్మత్తులు పట్టి పట్టేసింది సార్. సార్. ఆ, ఆ, చలి కూడా ఈరోజు చెమ్మత్తులు వచ్చింది సార్. చలి ఎగిరిపోయింది. చలి ఎగిరిపోయింది. గుడ్. బాగా చేశారు మీరు. సార్. థ్యాంక్ యూ. సూపర్. ఓకే సార్. ఎస్. మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. 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 మాధురి మ్యామ్. బాబా. సార్ శుభోదయం సార్. ఉదయం మ్యామ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. అసలు చాలా ఎక్కువ ఎనర్జీ వచ్చింది సార్. అసలు భయం వేసిందా అని ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు సార్. ఓకే అండి. అసలు ఫస్ట్ అంతా ఎరుకులోనే ఉన్నాను సార్. మొత్తం ఎస్. సహస్రార చక్రం అయ్యాక ఇంకా కూర్చోలేంలే అనుకుని పడుకున్నాను సార్. పడుకునే అలాగా శ్వాస మీద దృష్టి పెట్టుకుని అలా ఉంటే ఇంకా అండి. సడన్ గా మెరుపులు సార్. ఓ. నా చుట్టూరా అంతా మెరుపులే, నాలో అంతా మెరుపులే. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది సార్. మా ఫాదర్ లేరు కదా సార్, ఓకే. ఆయన కూడా వచ్చారు సార్ ధ్యానంలోకి. ఓ. ఓకే అండి. అసలు వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాం సార్, మా పాత ఇంట్లోకి వెళ్ళిపోయాం సార్. ఓ. అసలు ఏదేదో అయిపోయింది సార్. అసలు అంతా చాలా బ్రైట్ గా. అవును. అసలు 6కి అయిపోతుంది ధ్యానం. అసలు ఇప్పటిదాకా మైండ్ లో హోరు. అవునండి. అవును. ఈరోజు ఈ షట్చక్ర ధ్యానం ప్రత్యేకం అండి. స్పెషలే. ఉమ్. ఎస్. అందుకనే టైం కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఈ ధ్యానం అయిపోయాక మనం వెంటనే ఓపెన్ అయిపోతాం, కానీ అందుకని ఇంకో 5 minutes ఎక్స్ట్రా టైం తీసుకొని మన ఎనర్జీస్ని అదే, ఎందుకంటే నాకు తెలుసు చాలా ప్రకంపనలు సృష్టింపబడతాయని. సో అందుకనే ఉమ్. అలాగే రెస్ట్ తీసుకోమని జరిగింది. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. సూపర్. అసలు అంత బ్రైట్ గా అంత అసలు అవును. మెరుపులు అసలు ఎప్పుడూ రాలేదు సార్. అవును మేడం. నాకు మైండ్ కూడా. లో హోర్ అసలు అలా జరుగుతుంది. అసలు రావాలని బయటికి రావడమే తప్ప, లేకపోతే రావక్కర్లా ఉండిపోవచ్చు అవును. అలాగా. ఎస్ ఎస్. అద్భుతం మేడం. సూపర్. చాలా 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 బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఓకే, కరుణ మేడం. శుభోదయం. అందరికి కూడా ఆత్మ ప్రణామాలు సార్. నాయుడు గారికి ప్రత్యేకంగా
ప్రణామమ్మా. కాదు ఆ, కాదమ్మా, ఏం లేదు. ఈ ధ్యానంలో ఏం జరిగిందో తెలీదు. అమ్మా, ఎక్కడ లేదు వెళ్ళామో, లేదు, ఏ లోకాలకు వెళ్ళామో. క్లాసే. మీరు ఆ పాట, జోలాలి పాట క్లాస్ అవుతుంది. పెట్టినప్పుడు ఒక మాట్లాడు, పసిబిడ్డ వచ్చి మళ్ళీ మాట్లాడతా, అయిపోయిన మాట్లాడు. మేఘాల్లో కూర్చుంటారు కదా, ఎస్. మేఘాల్లో పడుకోబెట్టింటారు కదా, మీరు జోలాలి పాట అవును, ఒక అవును సీనరీ మేడం, పెట్టి అవును. అలాగే వెళ్ళిపోయినాము. మాకు ఆనంద లోకం తప్ప, ఒక ఆ మైమరుపు తప్ప ఏమీ లేదు. ఏది కావాలో అదే పరిపూర్ణంగా ఉంది. ఓకే. ఏది లేదు అనే ఒక ఆలోచన కూడా లేదు. ఇంకేం అవసరం లేదు. ఆనంద లోకాల్లో తప్ప అలా అలవోకగా వెళ్ళిపోతున్నాం. ఓకే. ఏమీ లేదు శరీరంలో. ఇక్కడ ఇది ఉంది, అది ఉంది, దాన్ని వదిలించాలనే తత్వమే లేదు. అంతా నిండుకుంది, పరిపూర్ణంగా వచ్చేసింది మా శరీరంలో కానీ, ఆలోచనకు కానీ. అలాగా ఓకే. అలాగా వెళ్ళిపోతున్నాం ఇంకా. ఆ ఆ ఆనంద లోకాల్లోకే వెళ్ళాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగా అలవోకగా ఇప్పటికి కూడా బయటికి రాలేదు. అక్కడే ఉన్నాము మేమందరం కూడా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, ఎస్ సార్, సూపర్ అండి. ఈరోజు అద్భుతమైన ప్రత్యేకమేలండి. ఈరోజు ధ్యానం అయితే ప్రత్యేకమే. ఈరోజు ఎప్పుడు చేసే షట్చక్ర ధ్యానానికి ఈ రోజు చేసిన షట్చక్ర ధ్యానానికి తేడా. ఎస్, ఉమ్. అందుకే టైం కూడా ఎక్కువ తీసుకోవడం జరిగిందండి. 6:15 అయిపోయింది, అరుంపావు. సో అందుకే రిలాక్సేషన్ కూడా ఎక్కువగా ఇచ్చాను టైం, ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఉమ్. ఉన్నారు కాబట్టి. మీతో పాటుగా నేను కూడా ఆ ఎనర్జీస్ తీసుకోవడం జరిగింది. చాలా చాలా బాగుంది మేడం. సో అలాగే ఈ వీడియో కూడా అందరికీ పంపించండి, ఎంతో మందికి అందుతుందండి. చాలా బ్యూటిఫుల్. అవును. అంటే మరి తక్కిన వాళ్ళలో ఇంత శక్తి సృష్టింపబడుతుంది అని నేను ఆ, అనుకోవట్లేదు. సో మన ధ్యానం మాత్రం ఇది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. సో అందరికీ షేర్ చేసుకోండి, అందరూ షేర్ చేసుకుందాం అండి. ఈరోజు నేను వేరంగా ట్రై చేస్తాను. మధ్యాహ్నానికి ఇది వీడియో తయారవుతుందండి, ఈ షట్చక్ర ధ్యానం. అందరికీ షేర్ చేసుకుందాం అండి. అవకాశం గ్రూప్లో పెడతానండి. ఎస్ మా. తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మా రత్నం గారు. ఎస్. అందరికి ఆత్మ ప్రణామాలు సార్. ఎస్ మా. నాకు ఈ రెండు తొడలు మంటలో వేసి కాల్చినట్టు అనిపించింది సార్ ఈరోజు. ఓకే పొగలు లేసి అసలు నేను తట్టుకోలేనంత స్థితిలో వచ్చేసాను. ఓకే ఆ, ఓకే అండి. కూర్చున్నప్పుడు నుంచి కూడా గుప్పులు 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 బ్లాక్ సార్. బ్లాక్ లో కొంచెము రెడ్ కలర్ గా కొంచెం లైట్ గా వెలుగులు కనపడసాగాయి. ఓకే అండి. ఒక్కసారి ప్రేమలాగా అల్లుడు ఫోటో ఎవరిదో తెలియదు, లైన్ గా వెళ్ళిపోతుంది. ఫోటో వెళ్ళిపోయింది. ఫోటో వెళ్ళిన తర్వాత అక్షరాలు వెళ్ళిపోతా ఉన్నాయి సార్. అవి నాకేం అర్థం కాలేదు. ఓకే అంతా ఇంకా అంతా నాకు వెలుగు అంటే వెలుగు ఏందో లైట్ గా రెడ్ గా అంత లైట్ గా బంగారు కలర్ లో అలా లైట్ గా కనపడుద్ది. ఆ బ్లాక్ లో బ్లాక్ గుప్పులు 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 కనిపిస్తుంది సార్ ఈరోజు. ఓకే నిన్న సార్ మీరు నక్షత్రాలు చెప్పినప్పుడు నేను 2 సార్లు కూడా నిన్న మాట్లాడబోతే అవకాశం కుదరలేదు. ఓ ఆ నక్షత్రాలు చెప్పినప్పుడు ఆ ఒక్క నక్షత్రం సార్ నా కళ్ళకి చూడలేదు, పెట్టేసింది సార్. నాకు ఫుల్ వైట్, అంత కూడా మర్చిపోలేనంత వైట్ కనపడింది సార్ నాకు. ఓకే 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 అండి. కోనే వరలక్ష్మి అని వీడియో విన్నాను సార్. ఏదో ఆమె నీకు కూడా తెలిసే ఉంటది, పెద్ద మాస్టరు, ఓకే విజయవాడ. ఆ వీడియో చూడలేదు, నక్షత్రాలతో మాట్లాడినాను అంటే ఓ తల్లి, ఆ మహానుభావులకి కనపడి మనలాంటి వాళ్ళకి అవుతుందా అనుకునేదాన్ని సార్. నిన్న నక్షత్రం చూసినాక మనం కూడా మహానుభావులమేమో అనిపించింది సార్. చాలా ఆనందం వేసింది. ఓకే ఆ ఓకే వెలుగు ఓకే నేను అంత తెలుపుగా నేను ఎప్పుడు చూడలేదు సార్. అట్లా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా. బ్యూటిఫుల్.
మంచి అనుభవాలు. ఎస్, అవును థ్యాంక్ యూ. సార్. హైయెస్ట్ ఎనర్జీస్తో ఇంకా ఉన్నాం పూర్తిగా. ఉమ్, హైయెస్ట్ ఎనర్జీస్తో ఉన్నాం. మూలాధారము బాగా యాక్టివేట్ అయ్యింది కాబట్టి మీకు ఆ తొడల అవును దగ్గర సార్. ఇవన్నీ కూడా బాగా వేడి సృష్టింపబడింది. అది దానికి కారణమే మూలంలో మార్పు. అది అవును అద్భుతం. సార్. ఒక మంటలు వేసి కాల్చినట్టు అవును, అనిపించింది సార్. అది మూలాధారంలో వచ్చిన మార్పు అండి. ఆ శక్తి అంతవరకు ప్రసారం జరుగుతుంది. ఆ శరీరం అంతా వస్తుందండి. మూలం ఉమ్, సహస్రార వరకు కనెక్ట్ అవుతుంది. అందుకని మూలాధారం అంటారు. ఎందుకంటే శక్తి కేంద్రం అది. ఎస్, కుండలిని వచ్చింది. శక్తి వచ్చినప్పుడు అంటే ఆ మొత్తం సహస్రారం కూడా కనెక్ట్ అయిపోద్ది. దాని నుంచి బయటికే వెళ్తుంది అది, ఆ శక్తి అన్నది. సో అందుకనే మా శరీరంలో అన్ని మార్పులు రావడానికి కారణం కూడా ప్యూరిటీ మనము అన్నది. ఈ ఎన్నిటికీ తట్టుకోవాలి సార్. తట్టుకున్నప్పుడు మనం ఇంకా భాగ్యవంతులం. ఎందుకంటే అవును. ఈ మార్పులన్నిటికీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు వచ్చాము ఈ దానిలోకి, ఇన్ని అవసరమా మాకు అన్నట్టు ఉంటుంది. తర్వాత ఆనందం ఎక్కువైపోతుంది సార్. అంత ఏందో మరి చెప్పలేము. నేను Yes. ముక్కుకొని ముగ్గేసుకుంటుంటే నిన్న సార్, అయ్యో నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళే ఉన్నట్టుండి నాకని ఆనందం నవ్వుకుంటాను సార్. నేను ఓకే, ఈ ఓకే, ఓకే అండి. ముగ్గేస్తుంటే ఏమనిపిస్తుంది, నడుము నొప్పులనో ఏదో ఉంటుంది. అసలు ఒక పిల్లలాగా చిన్న పిల్లలాగా ఊంగేస్తాను సార్. నాకు అది ఆనందం ఎస్, ఎస్, వేస్తుంది సార్. అది ఆ ఆనందాన్ని మనం ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు, కానీ అవును, అవతల అంతే. సార్ ఈ ఆనందాన్ని ఎస్ మా. ఓకే, జీవితం ఓకే అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎస్. చాలా సార్. ఓకే, రాజమాని మేడం మా మాట్లాడండి. ఆత్మ ప్రణామం సార్. మేడం. మీకు నాయుడు సార్కు మన గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామం సార్. ఈ రోజు ఎంత బాగుందంటే ఇక మనం చెప్పలేము. ఎస్. చాలా చాలా బాగుంది సార్. ఎనర్జీ అంటే ఎంత ఎనర్జీ సార్ బాడీలో, చాలా అంటే చాలా వచ్చింది సార్. ఈ రోజు నేను చాలా వరకు ఎరుకలోనే ఉన్నా సార్. ఎస్, ఎస్. మొత్తం ఇట్లా నిటారుగా కూర్చున్నాయి ఇక అసలు డీప్ లో ఓకే. పోవద్దు అన్నట్లు. ఎస్, ఎస్. బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ. అది కృష్ణమూర్తి సార్ అన్నట్లు చలి ఎగిరిపోయింది సార్. అవును. ఆ కప్పుకున్న అది కూడా పడిపోయింది బెడ్షీట్. అవును. ఇట్లా వెరైటీ అయిపోయింది బాడీ మొత్తం ఇట్లా. ఎస్, అదే ఎంత ఆ సార్ చెప్పగానే నాకు అట్లా అనిపించింది, సేమ్ నాలాగా ఉంది సార్ అవును, అన్నట్లు. ఇంత చలి ఎగిరిపోద్దండి. అంటే మా అవును ధ్యానంలో సార్, అంత నిజంగా. శక్తి ఉందండి. ఎంత స్వెటర్ వేసుకొని బెడ్షీట్ కప్పుకొని కూర్చున్నానా, ఆ అవును, బెడ్షీట్ పడిపోయింది. అయినా చలి పెడతలేదు, బాడీ ఒక వెరైటీ అయిపోయింది ఇట్లా. వేడి అవును, మళ్ళీ ఎనర్జీ ఇట్లా చేతులలోకి ఇట్లా చాలా అంటే చాలా ఎనర్జీ వచ్చింది సార్ మా ఈ రోజు. అవును. మైండ్ మొత్తం ఇట్లా బాడీ తల అంతా వెరైటీ బరువు అయిపోయింది. ఎస్, ఎస్. ఓకే, ఓకే, ఓకే అండి. చెప్తూ ఉంటే మీ మీ వాయిస్ కూడా మొత్తం చేంజ్ అయింది సార్. అవును మీరు కూడా మేడం. డీప్ లోకి వెళ్ళినట్లు వాయిస్ కానీ అసలు సార్ది కాదు అన్నట్లు వచ్చింది ఈ రోజు. ఓకే అమ్మా. ఎస్, ఎస్. అవును, మారిపోద్దండి. ఫస్ట్ టైం నేను ఇవన్నీ చెప్పిన సార్ ఈ రోజు. నేను ఎప్పుడు చెప్పలేను. ఓకే. అది ఎరకలో ఉండకపోతుంటే డీప్ లోకి పోతుంటే ఈ అవును. రోజు మీరు అన్న ఇలా చెప్పిన నేను ఎస్, ఎస్. ఓంకారం చెప్పినప్పుడు లాస్ట్ కి అయితే ఎట్లా అవుతుంది సార్, ఇట్లా బాడీ మొత్తం ఒకలాగా మనమేనా ఇట్లా ఊగిపోతుంది శరీరం మొత్తం. అవును. ఎస్, ఎస్. ఇక ఈ రోజంతా ఇదే యాక్టివ్ ఉంటుంది సార్ మనకు బాడీలో. ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అవును ఉంటుంది. సార్. ఈరోజు ఆ బాగా. ఎనర్జీ తోటి ఉంటాం. అది అవును సార్. తప్పకుండా. నిజంగా సార్ మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనందరం కలిపే చేసుకుంటున్నామండి. అవును సార్, అందరి ఎనర్జీ ఒకరికొకరికి మనకు వస్తుంది, కానీ మీరు ఎస్. వేసుట్లేదు కదా ఇదంతా మాకు అట్లా. ఈ సరస్వతి వేకిపై అందరూ కలిపి చేస్తున్నాం. ఆ శక్తి సృష్టింపబడుతోంది. పత్రిజీ గారు అంత అద్భుతమైన సత్యాన్ని ఇచ్చారు మనకి. అవునవును. సో ఆ సత్యం అంటే మనం వెళ్తున్నాం. ఎస్, నాయుడు సార్ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎస్. అవును. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. వార్తే మేడం మాట్లాడండి. హరి ఓం అండి హరి ఓం అమ్మ. అందరికి శుభోదయం. నేను తిరుమలలో ఉన్నాను ఇప్పుడు. ఓ, వినపడుతోంది. వెనక నుంచి వినపడుతోంది. ఎస్, గోవిందనామాతో ఇది నా స్వామి. ఉందండి ఈరోజు ధ్యానం.
ఏమ్మా? నాకు ఆజ్ఞ చక్రం దగ్గర స్పర్శ ఏమి ముట్టుకోకుండానే స్పర్శ తెలుస్తుంది. ఓకే. అవును. అదొకటే నాకు కలిగిన అనుభవం. ఓకే ఓకే అండి. ఈ మేడం చాలా మంచిది. అందులోకి తిరుమలలో ఉన్నారేమో ఇంకా అద్భుతం మీకు. నా ఒక దర్శనం, ఈ రోజు ఒక దర్శనం. అవునండి. ఓకే 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 అమ్మా. ఈ ఎస్. రోజు సాయంత్రం దర్శనం చేసుకొని ఓకే అండి. రేపు కాళహస్తి, ఎల్లుండి ఇంటికి వస్తాను. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ అండి. ఆజ్ఞా చక్రం ఎందుకంటే శాస్త్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ, మనకి యాక్టివేట్ అయ్యి ఉంది. సో హ్యాపీ హ్యాపీ మేడం. ఎస్. ఉంటుంది ఈ రోజంతా మంచి ఎనర్జీస్తూ ఉంటాం. ఎస్. పూర్తిగా చేయగలిగాను ఈ రోజు. ఎస్ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఒక్కసారి మేడం. నిద్రలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోజు పూర్తిగా చేయగలిగాను. స్థల మహిమో ఏమో మరి. జనరల్ గా ఈ షట్చక్ర ధ్యానం చేస్తున్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఉంటారండి. యాక్టివ్ గానే ఉండడానికి ట్రై చేస్తారు. ఎస్. 3 నుంచి కూర్చున్న 6:15 వరకు. అవునా మ్యామ్. ఓకే ఓకే. ఎస్. బ్యూటిఫుల్ మేడం. హరి ఓం అండి. హరి ఓం హరి ఓం అమ్మా. హరి ఓం. ఎస్ ఎస్. థ్యాంక్ యూ శుభోదయం. అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే అమ్మా. ఓకే మాస్టర్స్ ఇంకెవరున్నారు? సీతమాష్ మేడం అమ్మా. ఎస్ హ్యాపీ మార్నింగ్ అండి బుద్ధ సార్. ఎస్. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఎందుకంటే ఈరోజు స్పాట్ లైట్ పెట్టున్నాం, రికార్డింగ్ జరుగుతోంది. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇస్తుంటాము. ఎస్. సంతోషాలు పంచే సరస్వతి వేదిక అనంత సత్కోటి ఆత్మ ప్రణామాలండి. ఎస్ మా. నాయుడు సార్కి, నాయుడు గారి కుటుంబానికి అనంత సత్కోటి ఆత్మ ప్రణామాలు. నిత్యము మాకు ఆనందాలు పంచే బుద్ధ సార్కి అనంత సత్కోటి ఆత్మ ప్రణామాలండి. నవ్వుతూ నవ్వుతూ ఉండే పద్మ మేడంకి అనంత సత్కోటి ఆత్మ ప్రణామాలు. జూమ్లో అందరికీ ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి బుద్ధ సార్. ఓకే అండి. ఓకే అమ్మా. ధ్యానం పట్టేస్తారా? తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అర్జెంట్కి ఇది రికార్డింగ్ అవుతుందండి. తర్వాత లేకపోతే నేను అమ్మా. వినలేదంటారా? మేడం ఇది అనుభవాలు షేర్ చేసుకునే టైం ఇది. ఓకే అమ్మా. ఎస్. ముందు అనుభవాలు. ఎస్. శుభోదయం సార్. శుభోదయం అమ్మా. సార్ అద్భుతం సార్ ఈరోజు. ఎస్. సార్ నాకు 3 నుంచి కడుపులో చాలా మంటగా ఉన్నింది సార్. చాలా మంట అంటే అసలు రగులుతున్నట్టు ఉన్నింది సార్. ఎస్. ఓకే ఓకే. తర్వాత అట్లాగనే కూర్చొని ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడైతే అసలు బాడీ మొత్తం సార్ మూలాధారం నుంచి అన్ని చెప్పుకున్నాను సార్. లమ్ నుంచి చెప్పుకున్నాను. ఓకే. మొత్తం అసలు బాడీ మొత్తం తిమ్మిరి పట్టింది సార్. చేతులు, తల దగ్గర నుంచి సార్, తల ఓం చెప్తున్నాం కదా సార్, అక్కడ అసలు ఎంత తిమ్మిరంటే మొత్తం తిమ్మిరి పట్టింది సార్. బాడీ మొత్తం సార్. ఓకే ఓకే ఓకే. మొత్తం తిమ్మిరి పట్టి అసలు ఎంత తేలికైపోయిందో. కళ్ళు తెరవడానికి రావట్లేదు, చేతులు విడతీయడానికి రావలేదు. ఓకే. అసలు లాగానే ఉంది సార్. అసలు ఓకే ఓకే అమ్మా. చాలా తేలికైపోయింది సార్. అసలు కడుపు మంట అసలు అన్ని ఎటుపోయాయో కూడా తెలియట్లేదు. ఓకే అంత హ్యాపీగా ఉంది సార్. చాలా చాలా బాగుంది సార్. అద్భుతంగా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఆదమ్మ గారు మాట్లాడండి. వాళ్ళు కృష్ణమూర్తి సార్ చెప్పినట్టు శంకలు వచ్చినాయి సార్. నాకు కూడా చలి పోయి ఓకే. వేడిగా అయిపోయింది సార్. ఎందువల్ల ఎందుకు అవునండి, అయిపోద్దండి, వేడిగా అవుతుంది అమ్మా. ఎందుకంటే మన షట్చక్ర ధ్యానం చేసినప్పుడు మూలంలోనే మార్పు కావాలి. మొత్తం మన శరీరం అంతా మార్పు జరుగుతుంది. ఇది అందుకని వస్తుందండి. ఓకే. బ్యూటిఫుల్. అనేది తగ్గలా సార్. బాగుంది. అవును మ్యామ్. ఎస్. ఓకే 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 అండి. థ్యాంక్ యూ రామలక్ష్మి మేడం. సార్ మేడం పద్మా మేడం.
సార్ ధన్యవాదాలు సార్. శుభోదయం సార్. నాయుడు గారికి, మీకు, కుటుంబ సభ్యులకు అందరికి బాగుంది సార్. ఎనర్జీ అంటే ఎనర్జీ కాదు సార్. అవును నేను ఇట్లా చలికాలంలో వస్తే ఫుల్ కవర్స్ వేసుకొని అవును రూమ్ మీటర్ పెట్టి ఎంత ఇదిగా చూసుకుంటే కూడా నేను ఇంత బాగుండలేదు సార్. ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నాను. ఉమ్, రంచి కూడా నాకు తెలియనేది లేదు సార్. బాగుంది సార్. మా ఓకే పాపకు కూడా ఇది ఇస్తానే ఉన్నాను సార్. పాప కూడా మేలుగా ఉంది. అవును ఓకే నాకు నిన్నదా కొంచెం బీపీ ఉండింది సార్. 153 ఉండింది సార్. ఓకే అమ్మా అన్నంకి వచ్చేసి తిరిగి మా కొడుకు చిన్న పాప పెద్ద పాప చెక్ చేసినప్పుడు 153 ఉండే. ఓకే చిన్న అండి పాప మా కొడుకు అన్నంకి వచ్చి చెక్ చేసి 130 ఉండే సార్. ఓ పాప వచ్చి మీకు ఎప్పుడు చూసినా ధన్యవాదాలు చెప్తానే ఉండేది చిన్న పాప. ఓకే 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 అండి నిన్న సంతోషం మాఫ్సర్ కూడా వచ్చింది, ధన్యవాదాలు చేసింది. ఎస్ ఎస్ అవునా ఓకే అవును ఓకే సార్. అండి నాకు తెలియనేది లేదు సార్. బాగుంది సార్. ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ నిన్న కొంచెం అదే బీపీ ఉండింది దానికేమో కొంచెము అట్లా ఇట్లా ఉండింది. అవును నేను ఇప్పుడు వచ్చి పాప దగ్గర వచ్చి చాలా చేసేకైతలేదు సార్. జ్ఞానం చేసేకైతలేదు. ఎస్ ఎస్ ఓకే ఈ పొద్దు కూడా కొంచెం లేట్ గానే నేను జాయిన్ అయింది. అవును మేడం ఓకే నాకు చలి అనేది ఏమి లేదు సార్. ఏమి దగ్గు అది అదంతా ఏమీ లేదు. బాగా అయిపోయింది సార్. ఇట్లా థ్యాంక్ కాలం యూ వస్తే నేను అంతా ఫుల్ కవర్ చేసుకుందా ఉంటా ఉండింది. ఓకే 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 రైట్ రైట్ ఓకే ఓకే బట్ట కట్టుకొని థ్యాంక్ యూ చెట్టు అండి కూడా వేసుకోలేదు ఇక్కడికి వచ్చినాక. ఎస్ ఎస్ ఓకే పాప అయితే ఫుల్ ఎనర్జీ ఇస్తాను సార్. మీరు చెప్తారు కదా బిడ్డల దగ్గర ఆడితే బాగుంటుందని. అవును 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 ఆ పాప దగ్గర నాకు చాలా మిమ్మల్ని చూస్తే అంతే సంతోషం అవుతుంది సార్. నిజంగానే వాళ్ళకి ఓకే ఇంత బాగా అయిందంటే ఓకే అమ్మా థ్యాంక్ యూ మీ క్లాస్ లో జాయిన్ అయినాక ఎంతో ఫ్రీ ఎస్